హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను మైసూర్ బజ్జీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియో చూసినట్లయితే మీరు గోధుమ పిండితో కూడా ఒకసారి మైసూర్ బజ్జీ చేశాను. అంతే హెల్దీ రెసిపీ. ఇదేమో మైదాతో చేసుకుంటున్నాను. దీనికేమో 1/2 kg మైదా అండి. 1/2 kg అంతా చేయను, ఇందులో హాఫ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇద్దరమే కదా, అందుకని ఇందులో హాఫ్ తీసుకున్నాను. కర్డ్ మాత్రం నేను హోమ్ మేడ్ అనండి, ఇంట్లో తయారు చేసుకుంటాను. పెరుగు అనేది మాత్రం అదే వేసుకున్నాను. కానీ ఇదంతా ఈ ప్రాసెస్ అంతా ముందు రోజు నైటే చేసుకోవాలండి. మార్నింగ్ చేసుకోవాలనుకుంటే నైట్ చేసుకొని బయట పెట్టేయాలి. అప్పుడే మనకి పిండి అంతా బాగా బాగా ఉబ్బి మార్నింగ్ వేసేటప్పుడు మనకి బజ్జీ అనేది సోడా ఏం వేయకుండా క్రిస్పీగా వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. కొంచెం పులిసిన పెరుగు కాకుండా కొంచెం నార్మల్ పెరుగు తీసుకోండి, బాగా పుల్లగా వద్దు. ఎందుకంటే ఓవర్ నైట్ బయట పెట్టేస్తాం కదా, అందుకని కొంచెం అంత పులుపు పెరుగు తీసుకోకుండా నార్మల్ పులుపు ఉన్నట్టు చూసుకోండి. తర్వాత ఇదిగోండి హాఫ్ మైదా తీసుకున్నాను కదా, అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ కూడా వేసుకోండి, లేకపోతే మార్నింగే వేసుకోవచ్చు. నేనైతే సాల్ట్ వేసేసానండి. ఇంకా సోడా కానీ ఏమీ వేయలేదండి. సోడా అసలు హెల్త్కి మంచిది కాదు, సోడా మాత్రం వాడకండి. అలానే మైదా కూడా హెల్త్కి మంచిది కాదండి. కానీ ఎప్పుడో మనం మంత్లీ వన్స్ తింటే ఏం కాదు అని నా ఒపీనియన్. అందుకని నేను ఎప్పుడు మైసూర్ బజ్జీ ఎప్పుడు చేయనండి. ఎప్పుడు మేము విజయవాడ వెళ్తేనే అక్కడ తింటాం, కానీ ఎప్పుడు ఇంట్లో అయితే చెయ్యను. ఇదే ఫస్ట్ టైం అనమాట చేశాను ఇక్కడ. అంటే ఎప్పుడో చాలా రోజులు అయ్యింది కదా, పర్వాలేదు అనుకొని చేశాను. అదనమాట. ఇప్పుడు చూడండి, కర్డ్ వేసుకొని కొంచెం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక ఫోన్తో ఒక చేతితో క్యాప్చర్ చేయడం కదా వీడియో, అందుకే నాకు కలపడానికి కుదరట్లేదు. అందుకే మీకు మొత్తం మిక్స్ చేసిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను ఎలా మిక్స్ చేశాను అనేది, ఎలా ఏ కన్సిస్టెన్సీలో ఉండాలనేది మీకు చూపిస్తాను అనమాట. ఎలా ఉంటే మనకి బజ్జీ నీట్గా వస్తుందని చెప్పేసి. ఇది కూడా మంచి మిక్స్ చేసుకోవాలి. మనం సాల్ట్ వేసాము, పెరుగు కూడా వేసాము. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. మరి పెరుగు వేసుకుని నైట్ అంతా ఉంచుతాం కదా, బాగా పుల్లగా అయిపోద్ది. పులుపు ఏంటంటే బాగా మనం మార్నింగ్ వేసే పులుపుదనం వల్ల చూడండి మొత్తం ఉంటుంది కదా, మొత్తం మిక్స్ చేసుకుంది, అందులో బబుల్స్ లాగా ఏర్పడి మనకి బజ్జీ అనేది క్రిస్పీగా వచ్చి మనకి ఓపెన్ చేస్తే బాగా మంచిగా కుక్ అవుతుంది. లోపల మాత్రం ముద్దగా ఉంటే అది బజ్జీ ఫెయిల్ అయినట్టండి. ముద్దగా మాత్రం ఉండకూడదు బజ్జీ వేగిన తర్వాత ఓపెన్ చేస్తారు కదా, మనకి పువ్వులా మంచిగా సపరేట్ అయిపోవాలి బజ్జీ. అలా ఉండాలన్నమాట. అప్పుడే మనకి బజ్జీ సక్సెస్ అయినట్టు. లేకపోతే ఏమాత్రం ముద్దగా ఉన్నా సరే అది బజ్జీ ఫెయిల్ అయిపోయినట్టే, అది మైసూర్ బజ్జీ కాదు. అది ముద్దగా మాత్రం ఉండకూడదు. అది ఈ టిప్ ఫాలో అవ్వండి. ఎందుకంటే ఓవర్ నైట్ మంచిగా బయట పెట్టేసుకుంటేనే మీకు మంచిగా ముద్ద బాగా నానుతుంది. మీకు బజ్జీ అనేది మంచి టేస్ట్ వస్తుంది అనమాట. డెఫినెట్గా ట్రై చేయండి నేను చేసినట్టు. ఇదిగోండి మిక్స్ చేసుకోవాలి మంచిగా. ఇది ఇక్కడ పక్కన పెట్టేసుకుంటున్నాం. ఓవర్ నైట్ ఇలా మూత పెట్టేస్తే వదిలేస్తాను అనమాట. మళ్ళీ మార్నింగ్ ఏం చేస్తానో మీకు చూపిస్తాను నెక్స్ట్. చాలా బాగుంటుందండి, డెఫినెట్ చేయండి. ఆనియన్స్ ఏమి యాడ్ చేసుకోవాలని వేసుకోండి, పర్వాలేదు, బాగుంటుంది. నేనేం ఆనియన్స్ ఇంకేం వేయను, ఒక్క జీలకర్ర మాత్రం వేస్తానండి అంతే. ఇంక సోడా కానీ ఏం లేదు, ఒక్క సాల్ట్, జీలకర్ర, పెరుగు అంతే, వాటర్ అంతే మిక్స్ చేశాను. ఇంకేం వేయలేదు అందులో. కానీ నేను ఎప్పుడు డైలీ మాత్రం తినొద్దండి. పోనీ 2 weeks ఒకసారి తినండి బజ్జీ, అంతకు మంచిది కాదు మైదా మాత్రం. కాకపోతే అన్ని టిఫిన్స్ రోజు ఇడ్లీ, దోశ ఏం తింటామని ఇలా చేశాను అనమాట. ఆల్రెడీ గోధుమ పిండితో కూడా చేశానండి. ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళి చూడండి. బజ్జీ చూపిస్తున్నాం కదా, పిండి ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉంటే మనకి షేప్ అయితే నాకు పర్ఫెక్ట్ రాలేదు, కానీ టేస్ట్ మాత్రం అల్టిమేట్ అండి. క్రిస్పీగా ఉండి టేస్ట్ మాత్రం చాలా బాగుంది బజ్జీ టేస్ట్. దీనికి బెస్ట్ కాంబినేషన్ ఏమంటే టమాటా చట్నీ చాలా బాగుంటుందండి. టమాటా చట్నీ అంటే మనము నిల్వ పచ్చడి కాదు, రోటి పచ్చడి చేసుకుంటాం కదా, టమాటా పచ్చడి, అది మాత్రం చాలా బాగుంటుంది. అది మాత్రం చేసుకోండి. నేను మాత్రం మా హస్బెండ్ టమాటా తిన్నారు కాబట్టి నేను మాత్రం పల్లీ చట్నీతోనే తిన్నాను కానీ మీకు మాత్రం టమాటా చట్నీ బాగుంటుందండి. టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ రెండు బాగుంటాయి. 2 చట్నీలు చేసుకొని ఒకటి టమాటా చట్నీతో ఒకటి కొబ్బరి చట్నీ డిప్ చేసుకొని తినండి. 2 చట్నీలు కలిపి సూపర్గా ఉంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను బజ్జీలు వేసేసుకుంటున్నాను. షేప్ మాత్రం అంత పర్ఫెక్ట్గా రాలేదండి, కానీ బజ్జీ మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంది. చూడండి, నాకు మొత్తం ఒక 8 చేసుకున్నాండి, 4 చెప్పున. ఎందుకంటే చాలా పెద్దగా ఉంటాయి కదా, తినలేము, అప్పటికే పొట్ట హెవీ అయిపోద్ది. అది కూడా లోపల ముద్దలా ఉండదు కాబట్టి మొత్తం మంచిగా ఉడికిపోద్దండి. మనకు అంత తిన్న ఫీలింగ్ కూడా ఉండదు. చాలా బాగుంటుంది. టమాటా చట్నీ, కొబ్బరి చట్నీ మాత్రం 2 మిక్స్ చేసుకొని తినండి, సూపర్ టేస్ట్ మాత్రం. డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా మీకు నేను చేసే విధంగా మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. అప్పుడు మీకు ఎలా వచ్చినా నా కామెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి. చూడండి ఇలా అవుతుంది. షేప్ పక్కన పెడితే టేస్ట్ మాత్రం చాలా బాగుంది. నాకైతే రౌండ్ షేప్ రాలేదు. నెక్స్ట్ నాకు వేసుకున్నప్పుడు మాత్రం షేప్ మాత్రం పర్ఫెక్ట్గా వచ్చిందండి. అప్పుడు వీడియో తీయలేకపోయాను, కానీ ఫోటో మాత్రం తీశాను చిన్న లాస్ట్లో మాత్రం.
అది యాడ్ చేస్తాను ఎలా వచ్చిందని చూడండి. తర్వాత కూడా చూడండి, ఆయిల్ అస్సలు ఆగలేదండి. సోడా మాత్రం వేసుకోవద్దండి, నైట్ అంతా బయట పెట్టేస్తాం కాబట్టి ఏం అవసరం లేదు. బాగా పులిసి మనకి అదే క్రిస్పీగా వచ్చి మంచిగా ఉడుకుతుంది అనమాట. తర్వాత మీకు చూపిస్తాను ఎలా వచ్చిందనేది కూడా. ఇలా చించేసి నేను అలా మైసూర్ బజ్జీ మా ఇద్దరు చేసుకుని మా పాపకేమో చపాతీ పెట్టానండి. అదిగోండి పక్కన చపాతీ కూడా చేస్తున్నాను మా పాప కోసం. పిల్లలకి పెట్టకూడదు కదా మైదా. మన వరకంతా ఓకే, మనము తినకూడదు, కానీ ఎప్పుడో ఒకసారి ఏం పర్వాలేదండి. ఎప్పుడు అదే పనిగా వీక్లీ ఒకసారి 2 సార్లు తినకూడదు. ఇదిగోండి బజ్జీ అయితే ఇలా వచ్చిందండి, కానీ చాలా బాగుంది. డెఫినెట్గా ట్రై చేయండి. కొంచెం నా వీడియోస్ చూడండి, వీడియోస్ చూసి నా లైవ్ కూడా చేస్తానండి. కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని వెజిటబుల్ కర్రీస్, నాన్ వెజ్ అన్నీ పెట్టానండి. నా ఛానల్ అన్నీ ఉంటాయి, చూడండి డెఫినెట్గా. ఎందుకంటే ఫైనల్గా ఇలా వచ్చాయి. తర్వాత మళ్ళీ వేసానండి, టేస్ట్ బాగుందని చెప్పేసి మళ్ళీ అడిగారనమాట. అప్పుడు మళ్ళీ 4 బజ్జీస్ వేసాను. ఇదిగోండి మీకు చించేసి చూపిస్తున్నాను ఎంత బాగా వచ్చిందో. చూడండి అలా రావాలి, ముద్దగా మాత్రం ఉండకూడదు. బజ్జీకి అది పై లేయర్కి ఏమో అతుక్కుపోవాలి, అలా ఉండాలన్నమాట. అప్పుడే మంచిగా ఉడికినట్టు. ఇది నెక్స్ట్ నాకు వేసుకున్నాను. అప్పుడు నేను ఇంట్లో టమాటా పచ్చడి ఉంటే ఇదంతా తిన్నాను, కానీ మీరు మాత్రం రోటి పచ్చడి చేసుకోండి. బజ్జీ మాత్రం సూపర్గా వచ్చింది. చూడండి షేప్ కూడా చాలా బాగా వచ్చింది. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.